పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అవకాశాలు రాక బయట చాలా మంది దర్శకులు పడిగాపులు కాస్తుంటే ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పిలిచి బంగారం లాంటి ఛాన్స్ ఇస్తే చేతులారా నాశనం చేసుకున్నారు కొందరు డైరెక్టర్స్. అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న వాళ్ళు ఇంకో ఫ్లాప్ ఇచ్చి మునిగిపోయారు. ఇంకొందరు దర్శకులు మాత్రం ఫ్లాపుల్లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ క్యూలో పెట్టారు. వాళ్ళెవరో ఎక్స్క్లూజివ్ గా చూద్దామా? స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత బోయపాటికి వచ్చిన బంగారం లాంటి అవకాశం అఖండ 2. ఆకాశమంతా అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాలయ్యకి ఊహించని షాక్ ఇచ్చింది. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారనుకుంటే ఈ సినిమాతో అనుకోని ఫ్లాప్ చూడాల్సి వచ్చింది బోయపాటి. అంతేకాదు వరుస విజయాల బాలయ్య జోరుకు బ్రేక్ వేసింది అఖండ 2. మారుతి ఫ్లాపుల్లో ఉన్నప్పుడే ఆయన్ని నమ్మి ఆఫర్ ఇచ్చారు ప్రభాస్. తన రేంజ్ కాకపోయినా రాజాసాబ్ లాంటి భారీ ప్రాజెక్టు చేతిలో పెట్టారు. కానీ మారుతి మాత్రం రెబల్ ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు సరికదా, పైనుంచి మేకింగ్ విషయంలో విమర్శలు మూటగట్టుకున్నారు. సంక్రాంతి రేసులో మొదటగా వచ్చిన ఈ చిత్రం ముందే రేసు నుంచి బయటకొచ్చేసింది. మొన్న సంక్రాంతికి వచ్చిన మరో దర్శకుడు కిషోర్ తిరుమల. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈయన రవితేజతో భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చేశారు. మాస్ రాజతో ట్రాక్ మార్పించారనే ఒక్క పాజిటివ్ తప్పితే ఏ కోసానా కిషోర్ కెరీర్ కు ఇది హెల్ప్ కాలేదు. కథ బాగానే ఉన్నా టేకింగ్ విషయంలో తొందరపాటు భర్త మహాశైలకు విజ్ఞప్తిని ఫ్లాప్ లిస్టులోకి చేర్చింది. గత ఏడాది శంకర్ సైతం గేమ్ చేంజర్ తో గోల్డెన్ ఛాన్స్ వచ్చినా నిలబెట్టుకోలేకపోయారు. అయితే తాను ఈ లిస్టులో చేరనంటున్నారు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆఫర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మార్చి 26న రానుంది ఈ చిత్రం. అలాగే పూరి సైతం విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ సినిమాతో కంబ్యాక్ ఇస్తానంటున్నారు. మరి వీళ్లైనా ఇచ్చిన అవకాశం వాడుకుంటారో లేదో చూడాలి. కొన్నిసార్లు ఫ్లాప్స్ కూడా మంచే చేస్తూ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇదే జరుగుతోంది. 10 ఏళ్లుగా అప్రతిహత చైత్రయాత్ర చేస్తున్న ఈయనకు వార్ 2తో బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఆయన ఆలోచనలో కూడా మార్పులు భారీగానే వచ్చాయి. సెట్స్ పై ఉన్న త్వరలో రాబోయే సినిమాలకి ఇది అప్లై అవుతోంది. ఇంతకీ తారక్ ఏం చేస్తున్నారు? 10 ఏళ్లుగా ఫ్లాప్ అంటూ లేకుండా సాగుతున్న తారక్కు బ్రేకులు వేసిన సినిమా వార్ 2. రాజమౌళి శాపాన్ని కూడా దేవరతో అధిగమించి కొత్త ట్రెండ్ సెట్ చేసిన తారక్ బాలీవుడ్ దర్శకుడికి దొరికిపోయారు. మనది కాని కథతో మ్యాజిక్ చేయబోయి చేతులు కాల్చుకున్నారు యంగ్ టైగర్. కానీ వార్ 2 ఫలితం ఈ హీరోకు చెడు కంటే మేలే ఎక్కువ చేసింది. వార్ 2 ఫ్లాప్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటివరకు షూటింగ్ చేసిన అవుట్కమ్ మళ్లీ చూసుకుంటున్నారు. కావలసినంత టైం తీసుకుని మరీ షూట్ చేస్తున్నారు. ఈ విషయంలో నీల్ కూడా తారక్కు ఫుల్ సపోర్టుగా ఉన్నారు. మాఫియా బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా వస్తోంది. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయడానికి చూస్తున్నారు. నిజానికి నీల్ సినిమా టీజర్ ఎప్పుడో రావాల్సింది. కానీ పర్ఫెక్షన్ కోసం టైం తీసుకుంటున్నారు టీం. దీనికోసం మేకోవర్ బాగా అయ్యారు తారక్. ఆయన లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. సన్నగా కరెంటు తీగలా మారి యమదొంగ కంట్రీ రోజుల్ని గుర్తు చేస్తున్నారు తారక్. ప్రశాంత్ నీల్ సినిమానే కాదు, దేవర 2 స్క్రిప్ట్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎన్టీఆర్. పార్ట్ 1 హిట్ అయినా కంటెంట్ విషయంలో విమర్శలు తప్పలేదు. అందుకే పార్ట్ 2 స్క్రిప్ట్ పై ఇంకాస్త కేర్ పెరిగింది. మొత్తానికి వార్ 2 తర్వాత తారక్తో ఓ కథకు ఓకే చెప్పించడం దర్శకులకు పెద్ద టాస్క్ లా మారింది. ఇది కూడా మంచిదే అంటున్నారు ఫ్యాన్స్. 2027 సంక్రాంతికి నలుగురు సీనియర్లు వస్తారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. చిరు, వెంకీ, బాలయ్య, నాగార్జున వస్తే మంచిదే, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు కూడా. కానీ ఆ నలుగురు రేస్లో దిగితే వచ్చే లాభాల కంటే నష్టాలే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒకేసారి నలుగురు రంగంలోకి దిగితే బాక్స్ ఆఫీస్కి ఏమంత మంచిది కాదు. అది ఎలాగో డీటెయిల్గా చూద్దామా? చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, నాగార్జునలలో కనీసం ఇద్దరైనా ప్రతి సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్న పండక్కి చిరు, వెంకీ కలిసే వచ్చారు. ఈ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ 2027 సంక్రాంతికి ఏకంగా నలుగురు వచ్చేలా కనిపిస్తున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ కు పూనకాలు ఖాయం. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా ఇప్పటికే సంక్రాంతికి ఫైనల్ అయిపోయింది. వాసివాడి తస్సాదియా అంటూ నాకు కూడా పొంగల్ బెర్త్ లాక్ చేసుకోవడమే కాదు, జనవరి 15 అంటూ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇక బాలయ్య, గోపీచంద్ మలినేని, చిరు, బాబీ సినిమాలు కూడా పండగనే టార్గెట్ చేస్తున్నాయి. 3 ఏళ్ల కింద వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పండగకి పోటీ పడ్డారు చిరు, బాలయ్య.
పండక్కి నలుగురు సీనియర్లు వస్తారనే ఆలోచన బాగానే ఉంది కానీ అలా వస్తే మాత్రం నష్టాలే ఎక్కువ. ఫ్యాన్స్ వార్స్ మళ్లీ చెలరేగుతాయి. ఇద్దరొస్తేనే మా హీరో గొప్పంటే కాదు మావాడే గొప్ప అంటూ సోషల్ మీడియాలో హీట్ పెరిగిపోయింది. అలాంటిది నలుగురు వస్తే రచ్చరచ్చే. థియేటర్స్ దగ్గర కూడా దండయాత్ర తప్పదు. చాలా కాంప్రమైజులు కావాల్సి ఉంటుంది. నలుగురు సీనియర్లు పండకి వస్తే చిన్న సినిమాలకు ఇబ్బందులు తప్పవు. ఆల్రెడీ శర్వానంద్, శ్రీను వైట్లతో పాటు తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలు పండగనే టార్గెట్ చేశాయి. ఈ టైంలో నలుగురు రంగంలోకి దిగితే మిగిలిన అందరికీ చుక్కలే. మరి చూడాలిక. సంక్రాంతికి ఇంకా 11 నెలలు టైం ఉంది. ఆలోపు ఎవరు బరిలో ఉంటారో, ఎవరు బయటికెళ్తారో. తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్స్ సందడి మళ్లీ పెరిగింది. ఎవరో అక్కడక్కడ ఒకరిద్దరు హీరోలు మినహా అందరూ లొకేషన్లోనే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్స్ అంతా సెట్స్లోనే ఉన్నారు. సంక్రాంతి హీరోలు సైతం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెంచేశారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా? షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుంచే మొదలు పెడదాం. నాని, శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్, అఖిల్ లెనిన్, జేడీ చక్రవర్తి కొత్త సినిమాల షూటింగ్స్ ఆ స్టూడియోలో జరుగుతున్నాయి. ఇక శర్వానంద్ భోగి, దాసరి కళ్యాణ్, అధిరా సినిమాల సెట్ వర్క్స్ అక్కడే జరుగుతున్నాయి. ప్రభాస్, హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూటింగ్ దండుమైలాపురంలో, మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్ కూడా గండిపేటలోనే జరుగుతోంది. ఇక అల్లు అర్జున్ AA 22 షూట్ ముంబైలో నెల రోజులుగా జరుగుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ జోర్డాన్కు షిఫ్ట్ అయింది. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొయినాబాద్లో, రవితేజ ఇరుముడి షూటింగ్ సీలేరు పరిసర ప్రాంతాల్లో, నాగచైతన్య వృషకర్మ షూటింగ్ మొహింజాది మార్కెట్లో, గోపీచంద్ సంకల్పరెడ్డి చిత్ర షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతున్నాయి. మొత్తానికి హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారిప్పుడు. ప్రశాంత్ వర్మ కన్ఫ్యూజన్లో ఉన్నారా, లేదంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అదేంటి అలా అంటున్నారా అనుకోవచ్చు. కానీ వర్మ గారి పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. మరి ఓసారి మోక్షజ్ఞతో సినిమా అంటాడు, మరోసారి జై హనుమాన్ అంటాడు, ఇంకోసారి ప్రభాస్ అంటాడు. అసలు ఈయన అనౌన్స్మెంట్ కాకుండా ఏం చేస్తున్నారు? హనుమాన్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ. దానికి ముందు జాంబిరెడ్డితో గుర్తింపు వచ్చినా హనుమాన్తోనే ఆయన స్టార్ట్ అయ్యారు. దానికి తోడు PVCU పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ. అందులోనే హనుమాన్ వచ్చింది. ఇలా చాలా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈయనేం చేస్తున్నారనేది అందరికీ కన్ఫ్యూజనే. హనుమాన్ తర్వాత ముందు చాలా సినిమాలకు కమిట్ అయ్యారు ప్రశాంత్ వర్మ. కొన్ని సినిమాలకు అడ్వాన్సులు తీసుకున్నారు. అందులో అధిరా ఒకటి. నిర్మాత DVV దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు. టీజర్తోనే సరిపెట్టేశారు ప్రశాంత్. పైగా దీనికి దర్శకుడు మారారిప్పుడు. అలాగే రణ్వీర్ సింగ్, మోక్షజ్ఞ సినిమాలు అనౌన్స్మెంట్ దగ్గరే ఆగిపోయాయి. PVCUలో భాగంగా మహాకాళి సినిమా నిర్మిస్తున్నారు వర్మ. జై హనుమాన్ అనౌన్స్ చేసి చాలా రోజులైనా ముందు కదలట్లేదు. ఈ మధ్యే ప్రభాస్ సినిమాతో పాటు జాంబిరెడ్డి 2 సైతం ఉంటుందన్నారు. అనౌన్స్మెంట్లో ఉన్న దూకుడు ఆచరణలో కనిపించట్లేదు. ప్రశాంత్ వర్మ ఇవన్నీ ఎప్పటికీ పూర్తి చేస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఎంతసేపు టాలీవుడ్ లో సీక్వెల్స్ అనగానే కల్కి 2, సలార్ 2, దేవరా 2 అంటూ భారీ సినిమాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ పాన్ ఇండియన్ సీక్వెల్స్ కాకుండా మరికొన్ని మీడియం రేంజ్ సీక్వెల్స్ కూడా ఇండస్ట్రీలో సందడి చేస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాలకి 100 కోట్ల రేంజ్ ఉంది. మరి ఏంటా మీడియం రేంజ్ క్రేజీ సీక్వెల్స్? టాలీవుడ్ లో సీక్వెల్స్ టైం నడుస్తోంది ఇప్పుడు. తరుణ్ భాస్కర్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు ఈయన. ఓవైపు నటుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు దర్శకుడిగా సత్తా చూపిస్తున్నారు. జులై నుంచి ఈ నగరానికి ఏమైంది 2 సెట్స్ పైకి వచ్చేలా కనిపిస్తోంది. 2027 ఫస్ట్ హాఫ్ లో ఈ సీక్వెల్ రానుంది. తేజ సజ్జా అయితే కేర్ ఆఫ్ సీక్వెల్స్ గా మారిపోతున్నారు. ఈయన ఖాతాలో ఇప్పటికే జై హనుమాన్, మిరాయ్ 2, జాంబిరెడ్డి 2 ఉన్నాయి. వాటన్నిటికీ 100 నుంచి 200 కోట్లు రేంజ్ ఉంది. మరోవైపు కిరణ్ అబ్బవరం కా సినిమాకి పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారు. అలాగే నవీన్ పోలిశెట్టిని హీరోగా నిలబెట్టిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకు సీక్వెల్ ఉండబోతోంది. అడవి శేష్ తాను చేసిన ప్రతి సినిమాకి సీక్వెల్ కథ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గూఢాచారి 2 రానుంది. అజయ్ భూపతి మంగళవారం 2, కళ్యాణ్ రామ్ బింబిసారా 2 ఇప్పటికే అనౌన్స్ చేశారు. కథ కుదిరితే సెట్స్ పైకి తీసుకువెళ్లడమే తరువాయి. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి మ్యాడ్ క్యూబ్, టిల్లు క్యూబ్ రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ అన్ని 100 కోట్ల మార్కెట్ ఉన్నవే. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి
ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.